ఆదాబ్ హైదరాబాద్లో ఇవాళ మెయిన్గా మనకి ఈ నీట్ ఎగ్జామ్స్ గురించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తీర్పు రిజర్వ్ చేసింది. దాని గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. తర్వాత ఈ ట్రంప్కి పిచ్చెక్కింది. పూర్తిగా పిచ్చోడిగా మారిపోయాడు అనమాట ట్రంప్. 250%, 300% సుంకాలు విధిస్తామంటున్నాడు మన మీద. ఇక అంతే ఉంటుంది కథ. మరి ఇంకా అమిత్ షా సరికొత్త రికార్డు అంటండి. కేంద్ర హోంమంత్రిగా ఎక్కువ రోజులు అంటే 2193 రోజులు ఇంతవరకు ఎవరు వరుసగా హోమ్ మినిస్టర్గా చేయలేదంట. ఈయనే చేసిండంట. ఇంకా తర్వాత మనకు ఆదాబ్లో బీసీ ఉద్యమం ఎవరి కోసం, 42% రిజర్వేషన్లు సాధ్యమవుతాయా, బీసీ బిడ్డలను ఏమార్చడానికి ఆడుతున్న నాటకమేనా అని చెప్పి ఒక కథనం ప్రచురించారు ఆదాబ్లో. పూర్తిగా డీటెయిల్డ్గా అనాలిసిస్తో అసలు ఆ బీసీ కులగణన చేసిన దగ్గర నుంచి, బీసీ రిజర్వేషన్ల దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల దాకా పూర్తి విశ్లేషణాత్మకంగా ఒక స్టోరీ వచ్చింది ఆదాబ్లో. చూద్దాం మనం దాని గురించి. ఇక 42% బీసీ రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలంట. ఈరోజు ఢిల్లీలో వీళ్ళు 20,000 మందితో భారీ ధర్నా చేయబోతున్నారట కాంగ్రెస్ వాళ్ళు. ఇదిగో దళాలి జలమయం నాకు చెప్పా కదా. అసలు వాటర్ చూడండి ఎట్లా ఒక సునామీ వస్తే ఎట్లా వస్తుంది అట్లా వచ్చింది పరిస్థితి. చూపిస్తా విజువల్స్ అవి కూడా. ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలంట. మరి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ ముక్క? 10 ఏళ్ళు మీరు వరుసగా 2 సార్లు వరుసగా మీరే గెలిచారు కదా. అప్పుడు చెప్పేది ఉండే కదా బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికలు జరపాలి, మాకు ఈవీఎంల పైన నమ్మకం లేదని. ఇదేంటంటే అండి, టు బీ హానెస్ట్గా ఎలా ఉందంటే పరిస్థితి, చిన్నపిల్లడు ఎగ్జామ్ ఫెయిల్ ఎందుకు అయ్యారా అంటే క్వశ్చన్ పేపర్ టఫ్ ఇచ్చారు, లేకపోతే ఏవో సాకులు చెప్తాడు చూసారు. అట్లా ఓడిపోయిన ప్రతోడు ఈవీఎంల గురించి మాట్లాడాడు. ప్రతోళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇంకెవరన్నా అక్కడ రాహుల్ గాంధీ వాళ్ళు కావచ్చు. మరి మీరు అసలు ఈవీఎంలు తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, అది వేరే విషయం అనుకోండి. ఇట్లా ఓడిపోయిన ప్రతోళ్ళు ఈవీఎంల గురించి మాట్లాడేటోళ్ళే. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు గెలిచినప్పుడు మేము గెలిచాము కానీ ఈవీఎంలో తప్పు జరిగింది, మేము ఇంకా బాగా గెలిచి ఉండేవాళ్ళం, లేకపోతే ఈవీఎంలను బ్యాన్ చేసేస్తున్నాం అని చెప్పి మీరు అప్పుడు అనాల్సింది అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు బాగానే ఉంది సమ్మగా. ఓడిపోయిన తర్వాత మాత్రం ఈవీఎంలో తప్పులు గుర్తొస్తున్నాయి ఒక్కొక్కరికి.